శుభోదయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇవాటి నుంచి కార్తీక మాస ప్రారంభం. నక్త దీక్ష చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కార్తీక దామోదర వ్రతుడిగా మనం కార్తీక దామోదర వ్రతాన్ని ఆచరించేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. అయితే భాగవతాన్ని, పోతన భాగవతాన్ని ఉపన్యాసంగా కాకుండా కేవలం పద్యపారాయణగా చేయాలని నా మనస్సు సంకల్పించింది. అందుకని యథాశక్తి కేవలం పద్యాలను వినిపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని ముందుగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ దేవదేవుడైనటువంటి హరిహరాదులను కూడా నమస్కరిస్తూ, నేను ఈ ప్రయత్నానికి ప్రథమ ప్రయత్నంగా ఈ ముఖచిత్ర పుస్తక రూపేణ నేను ముందుకు వచ్చాను. నేను అనుభవరాహిత్యంతో చెప్పేటువంటి, పలికేటువంటి, చదివేటువంటి పద్యాలలో లేదా శారీరక వ్యాపారంగా ఉండేటువంటి కొన్ని లోటుపాట్లు కావచ్చు, దృష్ట్యాది విషయాలను దృష్టిలో పెట్టుకొని నా ఉచ్చారణలో, నా స్వరంలో ఏదైనా తప్పులు దొర్లితే పెద్ద మనసుతో నన్ను క్షమించి తగిన సూచనలను ఇస్తే నన్ను నేను తరువాత సంస్కరించుకోవడానికి ఉపయోగపడుతుందని మీ అందరి ఆశీస్సులను కోరుకుంటూ ప్రథమ ప్రయత్నంగా ఆంధ్ర భాగవతం చదవాలని ప్రయత్నం చేస్తున్నాను. అయితే వ్యాస భాగవతం సహజంగా మొదటి నుంచి పారాయణాది వాటిల్లో వ్యాస భాగవతానికి ప్రాధాన్యత ఉన్నది. వ్యాస భాగవతానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఆంధ్రదేశంలో పోతన భాగవతానికి అంతే విశిష్టత ఉన్నది. ఆంధ్రదేశంలో ఉండేటువంటి వాళ్లకు పోతన భాగవతంలో పద్యాలు ఒకటి రెండైనా తెలియనటువంటి వాళ్ళు, చిన్నప్పుడు చదవనటువంటి వాళ్ళు ఉండరు అని అంటే అది శుద్ధ తప్పిదం అవుతుంది. అందుచేత అంత సుపరిచితమైనటువంటి మన వస్తువైనటువంటి, మన సొత్తైనటువంటి ఈ భాగవతాన్ని, ఆంధ్ర భాగవతాన్ని, పోతన భాగవతాన్ని ఒక్కసారి చదివినట్టు ఉంటుంది, శ్రోతలకు వినిపించినట్టు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఇలా ప్రారంభిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు పండితులు, ప్రాజ్ఞులు, సజ్జనులు మొదలైనటువంటి పూర్వీకులు చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చాలామంది చాలా రకాలుగా, చాలా విధాలుగా చేసే ఉంటారు. అయినా నా వంతు ప్రయత్నం కూడా ఏదో ఒక చిన్న సంకల్పంతో కార్తీక మాసంలో ఒక పవిత్ర కార్యక్రమం ద్వారా మనం ముందుకు సాగాలని ఆలోచించి ఈ పోతన భాగవతాలను కేవలం పద్యాలను లేదా మధ్య మధ్యలో వచనాలు కూడా అంటే పారాయణగా మాత్రమే చదవాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విధంగా ఈ ప్రయత్నానికి ముందుకు వచ్చాను. మీ అందరి సహకారాలు, మన్ననలు, ఆశీర్వచనాలు, ముఖ్యంగా తగిన సూచనలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ముందుకు సాగుతున్నాను. పోతన భాగవతం మొదటి స్కంధం. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు గేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్ వాలిన భక్తి మృక్యదన వారిద తాండవకేలికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్ ఆతత సేవ చేసిత సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికరనేతకు కల్మషజేతకున్ నతత్రాతకు ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్
అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి ఈ విధంగా సకల దేవత ప్రార్థనను చేసినటువంటి వాడై ముగ్గురు మూర్తులకు నమస్కరిస్తూ ఆ తరువాత ఆదరమొప్పం రొక్కిడుతున్న ద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమ మూషకసాదికి సుప్రసాదికిన్ అని వినాయక ప్రార్థన చేసి ఆడు తర్వాత సరస్వతి దేవ ప్రార్థన చేయొచ్చు. శోణితలంబునన్నుదురు శోకగమ్రొక్కిను తింతు సైకత శ్రోణికి చంచరీక జయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికిన్ పుట్టం బుట్ట శిరంబునన్మొలవ అంభోయానపాత్రంబునం నెట్టంకల్గనుగాడి కొల్వను పురాణింపందురంగొంటి మీదెట్టే వెంట జరిందు తత్సరణి నాకేవమ్మ యోయమ్మ మేల్పట్టున్నాకగుమమ్మ నమ్మితిజుమీ బ్రాహ్మీ దయాంభోనిధి శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషారఫేన రజితాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ నిన్నడుగొల్ కల్గు భారతి అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా సుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపచూడు భారతీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడపారెడి వచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిం పట్టభుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు వెన్నిక్క చందురు తోబుట్టు భారతీ గిరిసుతుల్తో నాడు పూబోడి తామరలందుందెడి ముదరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరిచున్ నిత్య కళ్యాణముల్ అని ఇష్టదేవతలను చింతించి దినకర కుమార ప్రముఖులను తలంచి ప్రథమ కవితా విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకి నుతించి హయగ్రీవ ధనుజగర పరిమళిత నిగమ నివాహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మ్రొక్కి శ్రీ మహాభాగవత కథా సుధారస ప్రయోగికి సుఖయోగికి నమస్కరించి మృదు మధుర వచన వర్గ పల్లవిత స్థానునకున్ బాణునకున్ ప్రణమిల్లి కతిపయ శ్లోక సమ్మోదిత సూరు మయూరును అభినందించి మహాకావ్య కర్ణకళా విలాసం కాళిదాసుం కొనియాడి కవి కమల రవిన్ భారవిన్ విదళితాఘమాఘ వినుతించి ఆంధ్ర కవితా గౌరవ జన మనోహారి నన్నయ సూరింగ ఐవారంబు చేసి హరిహర చరణారవింద నందనాభిలాషం దిక్క మనీషిన్ భూషించి మరియు ఇతర పూర్వక జన సంభావనంబు గావించి వర్తమాన కవులకం ప్రియంబు పలికి భావి కవుల బహూకరించి ఉభయ కావ్యకరణ దక్షుండనై అని తన అభిప్రాయాన్ని చెప్తూ కృతిపతి కావ్య రచనకు కల నేపథ్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తన అభిప్రాయాన్ని ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులం సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట ప్రేటులంబడకమ్మతితో హరికిచ్చి చెప్పెని బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ చేతులారంగ శివుని పూజించడేని నోరు నొవ్వంగ హరికీర్తనుడవడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని
మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలండునై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకగని సజ్జనానుమతంబున అభ్రంకష శుభ్ర సముత్తంగ భంగయగు గంగకుంజని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులినతలంబున మహేశ్వర ధ్యానంబు చేయుచు కించిద్ ఉన్మీలిత లోచనుండనై ఉన్నయడ మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడిను విద చెంగటనుండనుపువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున పరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుండొక్కరుండు నా కన్నుగవకు నెదురగానంబడియే ఏను యా రాజశేఖరుందేరి చూచి భాషింబ యత్నంబు చేయనడనతడు తా రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుగు చేయము నీకు భవబంధములు తెగునని ఆనతిచ్చి తిరోహితుండనైన సమున్మీలిత నయనుండనై వెరగుబడి చిత్తంబున పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి సూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ కొందరు తెనుగు గుణమగు కొందరకు సంస్కృతంబు గుణమగు రెండు కొందరికి గుణములగు నేనందరమెప్పింతు కృతులనయ్యెడలన్ ఓవరన్నయ తిక్కనాది కౌలీయుర్విం పురాణావళుల్ తెనుంగు చేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదానెట్టిదో తెనుంగు చేయరు మున్ను భాగవతమున్ దీని తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ అని తన అభిప్రాయాన్ని తెలియజేసి లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్యతరూర్విన్ సద్విజ శ్రేయమై ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబునను హరికరుణా విశేషంబునను కృతార్థత్వంబును సిద్ధించనని బుద్ధి నెరంగి లేచి మరల కొన్ని దినంబులనేక శిఖలానగరంబునకు చనుదెంచి అందు కురువృద్ధ బుధ బంధు జనానుజ్ఞాతుండనై అని ఇలా తన రచనకు మూలాన్ని తెలియజేస్తూ తన యొక్క వంశవర్ణన చేయుచున్నాడు. కౌండిన్య గోత్ర సంకలితుడు ఆపస్తంభ సూత్రుండు పుణ్యుండు శుభగుడైన భీమన మంత్రికి ప్రియపుత్రుండన్నయ కలకంటి తద్భార్య గౌరమాంబ కమలాప్తునవరమునగనియ సోమన మంత్రి వల్లభమల్లను వారి తనయుండెల్ల నయనకి ఇల్లాలు మాచమ వారి పుత్రుడు వంశవర్ధనుండు లలితమూర్తి బహుకళానిధినికేత దానమాన నీతి ధనుడు ఘనుడు తనకు లక్కమాంబ ధర్మగేహినిగా కమనియై శైవశాస్త్రమతముగనియే నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుషు గుణము గణపతి నుడువం గొడవదు వితరణ కరుణలు విడువదు లక్కాంబ విబుధ విసరము ఒగడన్ మాని నిలీడుగారు బహుమాన నివారిత దీన మానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులతా గభీరతా స్థానికి ముద్దుసానికి సదాశివపాద యుగార్చనానుకంపా నయన వాగ్భవానికి బొమ్మెద కేశయ లక్కసానికి అని ఇలా తన అభిప్రాయం చెప్తూ షష్ట్యంతముల
పద్యాన్ని చెబుతున్నారు. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోఘృతాహారికి బాలగ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికిన్ శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోపగోపికా పాలికి వర్ణధర్మ పరిపాలికి నర్జున భూజ యుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్ క్షంతకు గాలియోరగ విశాల ఫణావలి నర్తన క్రియారంతకు పుల్ల సన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు నింద్రనందన నియంతకు సర్వచరాచరావలీమంతకు నిజితేంద్రియ సమంచిత భక్త జనానుగంతకున్ న్యాయికి భూసురేంద్రం మృతనందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మద విధాయికి సాధు జనానురాగ సంధాయికి బీతవస్త్ర పరిధాయికి పద్మభవాండ భాండ నిర్మాయికి గోపికా నివహ మందిరమయాయికి శేషశాయికిన్ సమర్పితంబుగా నేను ఆంధ్రంబున రచింపబూనిన శ్రీ మహాభాగవత పురాణంబునకు కథా ప్రారంభమెట్టిదనిన అని తన కథా ప్రారంభ విషయాన్ని తెలియజేస్తున్నాడు. హరి ఓం తత్సత్.